ఇక్కడ ఒక అతను ఉన్నాడు, నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. చెప్పండి మేడం. సార్ చెప్పండి, వీళ్ళు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ జరుగుతుంది కదా, ఏంటి మీ స్పందన? వీళ్ళది చాలా డిస్టర్బెన్స్ ఉంది మేడం. ఆపద సాపద చూసలేరు, పక్కకే వైన్స్ ఉంది, వైన్స్ పక్కకే చెక్ చేస్తారు. తాగిన వాళ్ళు ఇట్లనే పోతారు, ఇంకెట్లా పోతారు? అట్లా అయితే పోలేరు కదా, రాంగ్ రూట్ అది. మరి వీళ్ళే అమ్ముడు, వీళ్ళే పెట్టుడు, వీళ్ళే పట్టుకున్నాడు, బండి సీల్ చేసుడు. ఆపద సాపదనం సాగు కోసం దినాల కోసం. మేము తాగి అయితే బండ్లను గుద్దుతలేము కదా, మరి ఇంత టూ మచ్ అయ్యేదో. ఇప్పుడు అట్లా వస్తుంది వెహికల్, అదేమైంది మేడం? మమ్మల్ని అన్న వరకు మేము లేడీస్ని తీసుకొని పోతాం, పిల్లలు తీసుకుంటాం, ఆపుతారు, చెక్ చేస్తారు. తాగాలన్నా కూడా వస్తుంది యూనిట్ అంటే నైట్ తాగుతాం, పొద్దున వస్తుంది. అది ఎట్లా సింగిల్ ఉన్న వెహికల్ ఆపుతున్నారా? సింగిల్ ఉన్నది ఆపుతారు, డబల్ ఉన్నది ఆపుతలేరు. మరీ టూ మచ్ అయిపోయింది వీళ్ళదైతే. లేడీస్ ఉంటే ఆపట్లేదు, లేడీస్ ఉంటే ఆపుతారు, తాగినా అని చెక్ చేస్తారు. తాగాలంటే కూడా నువ్వు కళ్ళు తాగినావు వస్తుందా అని అంటారు. మేము కళ్ళు తాగకుండా వస్తుంది అంటే నైట్ తాగుతాం, ఇవాళ వర్క్ చేస్తాము, హార్డ్ వర్క్ చేస్తాము, నైట్ అయింది పొద్దున వెయిట్ చేయము, వస్తుంది ఒక్కొక్కసారి. మరి ఇంత టూ మచ్. మీరు పక్కకు వయసులు పెట్టి దగ్గర అమ్ముడు, మీరే దగ్గర ఉన్నారు, గవర్నమెంట్కి అది లైసెన్స్ ఇచ్చి ఇక్కడ ఇది అమ్ముడు అంటే ఇది పద్ధతి కాదు కదా. కేసీఆర్ ఉన్నాయి, జగన్ ఉన్నాయి, ఎవరైనా ఉన్నాయి, కానీ న్యాయం తిరగా నడవాలి. ఎవరైనా మరి ఇంత టూ మచ్ చేయొద్దు. చెకింగ్ చేసే ముందు వైన్ షాప్ కి లైసెన్స్ ఇవ్వద్దంటారా? లైసెన్స్ ఇవ్వద్దు, నువ్వు లైసెన్స్ ఈ దూరం నువ్వు దగ్గర ఇచ్చి నేను ఆడనే గవర్నమెంట్ వాళ్ళని పెడతా అంటే ఇది పద్ధతి కాదు కదా. మిగతానే కొనుక్కోవాలి, మేము తాగాలి, మా ప్రాణం ఖరాబ్ చేసుకోవాలి, నీకు దొరకాలి, మా బండి సీల్ చేసుకోవాలి. ఫ్యామిలీ మీదని కూడా చూస్తలేను, ఆపద సాపద సాగుపోయినామని కూడా చూస్తలేవు. ఏం చూస్తున్నారు మేడం? మేము తాగాలంటే కూడా వాళ్ళే దిగురా అని అంటారు. ఏమనంటే మేము వెళ్ళి చేసే వరకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు. న్యాయమని అయితే మీరేమైనా ఫేస్ చేసిరా? నేనేం చేయలేదు మేడం, ఎన్నోసార్లు ట్రై చేసినా కానీ మాకు వెళ్ళలేదు. మొన్న అయితే ఇక్కడ పెద్ద న్యూసెన్స్ అయింది, వాడు కొత్త బండి కొనుక్కుని వారమైంది, తాయిని దొరికిండు. సరే వదిలేసారి సాగు ఇచ్చాం, వాళ్ళ బ్రదరే చనిపోయాడు. కొత్త బండిని గణేట్లో అవుతులు ఎత్తేసి కొట్టుకున్నాడు. మళ్ళీ వీళ్ళతో కంట్రోల్ కాకపోతే పోలీసులకు ఫోన్ చేసి. డ్రింకింగ్ చేయడం తప్పని మీకు తెలియట్లేదా? అమ్మడం తప్పు కదా, అమ్మడం కూడా తప్పే కదా. స్మోక్ చేయొద్దని ఎంతో మంది చెప్పారు, తాగడం అయితే తప్పు కాదు కదా. తాగుతురు, మీరు అమ్ముతురు, దాని పద్ధతి. గవర్నమెంట్ ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్ ఏం చెప్పేది? అమ్మడం తప్పు, మేము తాగడం మా తప్పు. నువ్వు అమ్ము, ఎట్లా దూరం ఉండాలా, మేము తాగుతాం బస్. అంతా మాత్రం నువ్వు దగ్గర వాయిస్ పెట్టి, దగ్గర పాండబ్బ పెట్టి మేము తాగుతున్నాం, వీళ్ళని పట్టుకో, వీళ్ళ మీద కేసు బుక్ చేయి, వాళ్ళ పైసా తింటా, వాళ్ళ అది తింటా అంటే పద్ధతి కాదు అది. అవునా కదా మేడం? పద్ధతి నాది కాదు అది. చూసిరు కదండి, అంటే ప్రజలు ఇబ్బంది పడకుండా చెక్ పాయింట్స్ అనేవి పెడితే బాగుంటుందని ప్రజల ఆరోపణ. అయితే ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ చెకింగ్ చేయకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దని ఆరోపిస్తున్నారు. చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.